నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. అటు ప్రభుత్వాలు ఎంత కఠినంగా ఉంటున్నా, పోలీసులు ఎంత పగడ్బందీగా దాడులు నిర్వహిస్తున్నా డ్రగ్స్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. తాజాగా 2025 నూతన సంవత్సర వేడుకల్లో విక్రయించడానికి డ్రగ్స్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నమ్మదగిన సమాచారం ప్రకారం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులతో పాటు పటాన్చెరువు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. పటాన్చెరువు స్టేషన్లో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీ చైతన్యలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఢిల్లీ, ముంబై నుంచి హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పటాన్చెరువు మండల పరిధిలో ఇన్నాపూర్లో నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన అబ్దుల్ హమీద్ షేక్, ముఖేష్ రూబే అనే ఇద్దరు వ్యక్తులు నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్ లోని కస్టమర్లకు విక్రయించేందుకు హైదరాబాద్ కు చెందిన షేక్ అమీర్ అనే వ్యక్తి కోసం 1000 గ్రాముల నిషేధిత MDMA డ్రగ్స్ ను తీసుకొని వచ్చినట్లు తెలిపారు. దీనిని ఢిల్లీలో ఉంటున్న జిమ్మీ జిన్ని అనే ఇద్దరు నైజీరియన్ల వద్ద కొనుగోలు చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారన్నారు. ఢిల్లీలో గ్రాముకు 1000 రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో 4000 నుంచి 5000కు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరితో పాటు ముంబైకి చెందిన రాయిస్ ఖాన్ అనే వ్యక్తి సైతం నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు నేరస్తుల ద్వారా తెలిసిందని ఎస్పీ రూపేష్ తెలిపారు. డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారులకు సైతం గుర్తించడం జరిగిందని, త్వరలోనే విచారించి వారిపై సైతం చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్లో 3 కోట్ల రూపాయలపైనే ఉంటుందని తెలిపారు.